బ్లాక్ బీడ్స్ మొనాలిసా బీడ్స్ జ్యువెలరీ వీడియో చూసారు కదా. ఇది ఫ్యాన్సీ జ్యువెలరీ కూడా బీడ్స్ తోటే కొంచెం వెరైటీగా బాగున్నాయి అనిపించింది. ఇది చూడండి, ఇది ఒక నెక్లెస్ లాగా వస్తుంది. పెట్టుకుంటే ఎలా వస్తుందో నేను ఓపెన్ చేసి పెట్టి చూపిస్తాను. అది చూడండి, ఇలా వస్తుంది అనమాట. ఇది 1500 దాకా పడినట్టుంది. బీడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. దీనికి కూడా ఇలా ముత్యాలలాగా ఇచ్చాడనమాట. ఇక్కడ బ్లూ కలర్ బీడ్స్, ఇది నెక్లెస్ లాగా వస్తుంది. ఇది నెక్స్ట్ ఇంకొకటి, ఇంకా మిగతా వచ్చేసి పర్ల్స్ తోటి చైన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఇది చూడండి పర్ల్స్, ఇవి కూడా ఇట్లానే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. తీసేద్దాం. ఇది పర్ల్స్ తోటి అనమాట, ముత్యాలు. అలాగే ఇది 1 గ్రామ్ గోల్డ్ తోటి కట్టు తీగలాగా చుట్టించినట్టు అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి 500 ఉన్నట్టుంది. ఏదైనా 500 బిలోనే. ఇది బాగుంది, రెగ్యులర్ యూస్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంకొక ముత్యాలు కూడా ఉన్నది. దాని అదేంటంటే ఇక్కడ ఈ బీడ్స్ మీద రోజ్ ఫ్లవర్స్ లాగా వస్తుంది, అది చూపిస్తాను చూడండి. ఇదన్నమాట. ఇది నార్మల్గా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ బీడ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి కదా ముత్యాలు. ఇది వచ్చేసి ఏంటంటే దీంట్లో ఇలా చూడండి, కనిపిస్తుంది కదా మీకు, క్లియర్గా కనిపిస్తున్నది కదా. ఇలా ఇట్లా చూసారు కదా, ఇలా గులాబీ పువ్వు లాగా అనమాట, ఇట్లుంటుంది. చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. కాస్ట్ అయితే రెండు దగ్గర ఒకటి. ఇవి రెండు దూరం నుంచి అంతగా తెలియదు కానీ దగ్గరికి బాగా తెలుస్తుంది క్లియర్గా. ఇదేమో ఇలా గులాబీ పువ్వు లాగా ఉన్నదన్నమాట, డిజైన్ ఉన్నదన్నమాట దీంట్లో. ఇది వచ్చేసి ఇలా నార్మల్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ రెండు పక్కన పెడదాం. ముందు పర్ల్స్లో చూపిస్తాను. ఇంకొకటి పర్ల్స్ తోటి చైన్ ఇదన్నమాట. ఇది కూడా నెక్లెస్ లాగా రాదు, కొంచెం పొడవే వస్తుంది. ఇది కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఓపెన్ ఇదన్నమాట. ఇది ఈ రైస్ పర్ల్స్ అని చెప్పి అంటున్నారు కదా, సన్న బియ్యపు గింజల్లాగా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఉన్నాయి చూస్తారు సన్నగా, ఇవి కూడా బీడ్స్. ఇది దీంట్లో ఒక స్టోన్ వచ్చింది, పింక్ స్టోన్ వచ్చింది. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవి అన్నమాట. ఆ పైన వచ్చేసి ఇక్కడ పీకాక్ డిజైన్, ఇది పీకాక్ డిజైన్. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి ఇలా వచ్చిందనమాట. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. రీసెంట్గా నేను పెట్టుకొని ఏదో వీడియోలో కనిపించినట్టున్నాను. మీరు కనుక చూసుంటే ఆ వీడియో కామెంట్ చేయండి, గుర్తు రావట్లేదు నాకు. శ్రీరామనవమి రోజు ఉగాది రోజు పెట్టుకున్నట్టున్నాను. పెట్టుకుంటే చాలా బాగుంది ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది. దీంట్లో కూడా ఇవి ఒక రకమైనటువంటి రూబీ స్టోన్స్ లాంటివి అన్నమాట. చూడండి, ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడంతా కూడా లక్ష్మీదేవి ఉన్నదన్నమాట, చూపిస్తాను ఓపెన్ చేసి. ఇది కూడా చూడండి, ఇది కూడా షార్ట్ చైన్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. క్యాజువల్ వేర్గా బాగుంటుంది. చిన్న ఫంక్షన్స్కి కూడా వేసేసుకోవచ్చు. నెక్లెస్లు అవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఇలాంటివి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ లాగా చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా అంతే, 1000 ఉన్నట్టుంది, 1000 బిలో. ఇవి వచ్చేసి గోల్డ్ బాల్స్ అనమాట. ఇది కూడా డిజైన్ ఉన్నది చూడండి, డిజైన్ కూడా చాలా బాగుంది, ఇలా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇలాంటిదే చైన్ అనమాట. వీటితోటి గ్రీన్ రూబీస్ కలిపి అనమాట. ఇది ఈ చైన్ కూడా నేను ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి ఇది గ్రీన్, తర్వాత ఇది మెరూన్ కలర్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి పర్ల్స్, ముత్యాలకి ఇలా చుట్టూ డిజైన్ కవరింగ్ కూడా ఉన్నది. చూడండి, డిజైన్ కూడా చాలా బాగుంది అసలు. ఇవి ఫ్యాన్సీ అంటే నమ్మేటట్లు ఉండవు అనమాట, గోల్డ్ లాగా ఉన్నాయి సేమ్. అయితే కొంచెం కేర్ఫుల్గా వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం వేసుకున్న తర్వాత నీట్గా తుడిచేసి ఇలాగే కవర్స్లో, ఇట్లాంటి కవర్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి కవర్స్ ఇస్తారు కదా, దీంట్లో పెట్టి క్లోజ్ చేయాలన్నమాట. అప్పుడు నీట్గా ఎక్కువ కాలం ఉంటాయి. అలాగే చూసారా, ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది చూద్దాము.
చూడండి, ఇది కూడా ఇలా ఓపెన్ చేసి పెడతాను, తెలుస్తుంది ఎంత పొడవు వచ్చేది. అన్నీ కూడా షార్ట్ లెంగ్త్ అనమాట. మరి లెంగ్త్ కూడా బాగుండాలండి. బీడ్స్ మరి పొడవుగా ఉన్న బాగుండవు కదా. ఇదన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. నాకు ఈ పింక్ కలరు, తర్వాత ఈ లక్స్ గ్రీన్, ఈ కలర్ బాగా నచ్చింది నాకు, అందుకని తీసుకున్నాను అనమాట. దీంట్లో కూడా మళ్ళీ గోల్డ్ బాల్. ఇందాకది వచ్చేసి ఒక దాంట్లో గోల్డ్ బాల్ ఉంది, ఒక దాంట్లోనేమో మధ్యలో పర్ల్ ఉండి చుట్టూ కవరింగ్ ఉన్నది కదా, గోల్డ్ కవరింగ్లో. ఇది వచ్చేసి ఓన్లీ గోల్డ్ బాల్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా మనం చిన్న చిన్న పార్టీలకు వేసుకొని వెళ్ళొచ్చు. సింపుల్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. దీని కాస్ట్ కూడా అంతే. దీని కాస్ట్ కూడా 500 బిలోనే ఉన్నది, కానీ చాలా బాగుంది. చూసారు ఎంత బాగుందో చూడండి. నెక్స్ట్ చూద్దాం. ఇదన్నమాట. ఇది కొంచెం లాంగ్ చైన్ వస్తుంది, కానీ ఇది కూడా నాకు ఈ కలర్ బీడ్స్ నచ్చి తీసుకున్నాను. ఇదైతే నాకు 200 అట్లా గుర్తున్నది. నాకు 200, 250 అంతే. ఇది చాలా తక్కువ కాస్ట్ అనుకున్నాను నేను. ఇది కూడా చూడండి, చాలా బాగుంది. ఇది అష్టలక్ష్మి కదా, మధ్యలో పైన ముగ్గురు ఉన్నారు. 1 2 3 4 5 6 7 మధ్యలో ఇక్కడ పెద్ద ఉన్నది కదా లక్ష్మీదేవి, అష్టలక్ష్మి లాగా. చూడండి అసలు ఎంత బాగుందో. అసలు ఇలా వాళ్ళు చేసినందుకు మెచ్చుకోవచ్చు. ఈ చైన్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా ఇవన్నీ మరలా చూడండి, మీరు చూసి మీకు ఏది నచ్చిందో చెప్పండి. నెక్స్ట్ ట్రెండీ జ్యువెలరీ అనమాట. ఇది ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ అని చెప్పి వస్తుంది కదా, అది గ్రీన్ అనమాట. చూద్దాం, దీన్ని కూడా ఓపెన్ చేసి పెడతాను. ఇదన్నమాట నెక్లెస్. అది చూడండి, ఇప్పుడు వస్తున్నటువంటి ఇదేంటి సిల్వర్ జ్యువెలరీ లాగా ఉంది. ఈ నెక్లెస్ గ్రీన్ స్టోన్స్ తోటి. ఇదైతే చాలా బాగుంది. ఇది ఈ మధ్య రీసెంట్గా కూడా నేను ఒక పార్టీలో పెట్టుకున్నాను. ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను మీకు. చాలా బాగుంది. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ నేను వేరే సెట్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం కాస్ట్లీనే, 1500 అనుకుంటున్నాను. అరౌండ్ అలా ఉన్నాయన్నమాట. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీరు. నెక్స్ట్ ఓకే, దీనికి బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాము. ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా కంప్లీట్గా మీకు సిల్వర్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఫైనల్లీ ఈరోజు నేను చూపించినటువంటి జ్యువెలరీ ఇదన్నమాట. మీకు వీటన్నిటిలో కూడా మీకు ఏది నచ్చింది, ఏవి బాగున్నాయి తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ జ్యువెలరీ తోటి నేను తీసుకున్నటువంటి పిక్స్ అనమాట, వేరియస్ అకేషన్స్లో వేసుకున్నప్పుడు తీసుకున్నటువంటి పిక్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, వీటన్నిటిలో కూడా మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.